ఇస్తే చిన్న మాట సార్, మనోళ్ళు జాయిన్ అయ్యే వరకు మాట్లాడొచ్చా? మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ సార్. సార్ ఎట్లుందంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఎంత ఇది చేసినా డ్యూటీలు జాబ్లలో ఎవరు టైంకు తినట్లే, వేలకు పడుకోవట్లే. సో దాని గురించి ఒక చిన్న మెసేజ్ ఒకటి వచ్చింది సార్. మెడికల్ షాప్లో అందుబాటులో లేని ఔషధాలు. యోగా ఒక ఔషధం, ప్రాణాయామం ఒక ఔషధం, ధ్యానం ఒక ఔషధం, నడక ఒక ఔషధం, ఉపవాసం ఒక ఔషధం, కుటుంబంతో కలిసి భోజనం. ఒకప్పుడు కుటుంబంతో కలిసి అందరూ భోంచేసి నైట్ 6:30-7 గంటలకల్లా తిని పడుకునేటోళ్ళు సార్, అది ఒక ఔషధం. నవ్వు మరియు హాస్యం. తిని తర్వాత రచ్చకట్ట దగ్గర కూర్చొని మనం ఆ పొలం పనులలో చేసినటువంటిది ఎవరైనా ఒకరు కింద పడిపోతే ఆ హాస్యం అనేది తీసుకొని అక్కడ నవ్వి కొద్దిసేపు సరదాగా పడుకుంటారు. సో గాఢ నిద్ర ఔషధం, తృప్తి ఔషధం, సంతోషం కూడా ఒక ఔషధం, త్యాగం ఒక ఔషధం, ప్రేమ ఒక ఔషధం, నిశ్శబ్దం ఒక ఔషధం. భగవంతుని పొద్దున్నే లేచి మనం 4 గంటలకు మన శ్రీంబిడ్జి మంత్రం కానీ భగవాన్ నామస్మరణ చేస్తాం, అది ఔషధమే. సో అట్లా మనశ్శాంతి, మనం అన్నీ చేసి అయ్యా ఇలా తృప్తిగా ఉన్నాం దేవుడా, మళ్ళీ రేపు పొద్దునే నాకు అవకాశం ఇవ్వని మనం థ్యాంక్ యూ సో మచ్ అంటాం కదా, అది ఒక ఔషధం. ఈ ఔషధాలన్నీ పూర్తిగా ఉచితం మానవులకు. ఈ మెడికల్ షాపు మనలోనే ఉంది. ఈ ఔషధాలు వాడి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి అని నేను చెప్పేది ఏంటంటే, ఈ మెడికల్ షాపు మన వెస్టేజ్లోనే ఉంది. మన గౌతమ్ బాలి సార్ సృష్టించినటువంటి మన గాడు, ఆ కంపెనీలో ఉన్న ఈ దివ్య ఔషధాలన్నీ మన వెస్టేజ్లో ఉన్నాయి. ఆర్గానిక్ సంబంధించింది ఫుడ్, మన సప్లిమెంట్స్ కానీ అవన్నీ మన దగ్గరే ఉన్నాయి. అవి అర్థం చేసుకొని ఖచ్చితంగా మనం అందరితో ఆనందంగా గడుపుతూ ఆ సప్లిమెంట్స్ వాడుకుంటే ఖచ్చితంగా నిండు 100 ఏళ్ళు బతుకుతాము, 10 మందికి కూడా ఆదాయం ఆరోగ్యం ఇస్తాం సార్. సో ఇది ఒక్కటి నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ గారు, మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, సూపర్ సార్. సో ప్రతి ఒక్కటి ఔషధమే. మరి ఔషధాన్ని మనం తీసుకోవాలవుతా అనేది మన చేతిలో ఉంటుంది. సో ఈరోజు మీరు ఇటువంటి ప్రతి ఒక్క పాయింట్ కూడా మన చేతిలోనే ఉంటుంది. సో ఎలా తీసుకోవాలనేది, రిసీవ్ చేసుకోవాలనేది. సో మనం వెస్టీజ్లో ఉన్నాం కాబట్టి సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు చెప్పినటువంటి మనం అందుబాటులో ఉంది. మనం ఎలా అంటే అలా తీసుకోవచ్చు. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్. సో స్వీట్ అండ్ షార్ట్, అసలు సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. విన్నాం కదా, ఔషధం, దివ్య ఔషధాలన్నీ కూడా మనకి ఈరోజు వెస్టీజ్లో ఉన్నాయి. మరి ఔషధాలన్నీ తీసుకోవాలంటే మనం నిబద్ధతతో, నియమాలతో మనం ఖచ్చితంగా ఈ వెస్టీజ్ని మనం హృదయపూర్వకంగా తీసుకుంటే ఖచ్చితంగా అన్ని సార్ చెప్పింది, నిద్ర, త్యాగం, నిశ్శబ్దం, వ్యాయామం. సో ప్రతి ఒక్కటి అది జస్ట్ ఏమంటారు మన చేతుల్లోనే ఉంటుంది అది. సో ఎలా రిసీవ్ చేసుకోవాలా, ఎలా దాన్ని వినియోగించుకోవాలనేది. సో వండర్ఫుల్ సార్, చాలా స్వీట్ అండ్ షార్ట్. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఔషధాలు ఎంత అవసరమో ఈరోజు తెలియజేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్, సో గుడ్ మార్నింగ్ లీడర్స్. సో అందరూ కూడా తొందరగా మీ యొక్క టీమ్స్ అందరినీ, మన యొక్క టీమ్స్ అందరినీ ఇన్వైట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈరోజు మంచి సబ్జెక్ట్ ఒకటి రాబోతుంది, ఎయిర్ ప్యూరిఫైర్. సో ఇందాక సార్ చెప్పారు కదా, ఔషధాల్లో ఒకటి గాలి అనేది ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో. ఈరోజు గాలి లేకపోతే ఈరోజు మనిషి మనుగడే, మనిషి అసలు జీవించి ఉన్నాడంటే ఆ యొక్క వాయువు అనేది చాలా అవసరం. సో మరి అలాంటి గాలి, మనం ఎలాంటి గాలి తీసుకుంటున్నాం, మరి ఆ గాలి ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలేంటి, మరి గాలిని ఎలా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైర్ మన కంపెనీలో ఉంది, షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్. సో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. సో ఈలోపు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు
సారీ, ఒక్క నిమిషం. శ్రీశైలం సార్ అడ్మిట్ చేసుకోండి ఒకసారి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది ఉపకాయ గురించి చెప్తాం. ఓకే అని చెప్తారా? ఓకే 7:15కి స్టార్ట్ చేయండి. ఒక 5 minutes ఫీడ్బ్యాక్ తీసుకుందాం మనం. ఈరోజు గుంటూరు సెమినార్ అయింది కదా, మన గ్రేట్ లీడర్ గురుజీ వచ్చారు. సో వారి యొక్క మీటింగ్కి వెళ్ళినటువంటి మన లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎవరో ఒకరిద్దరు చేత మనం ఫీడ్బ్యాక్ తీసుకొని తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఈ తర్వాత ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్. సో ఈరోజు గుంటూరులో జరిగినటువంటి మెగా సక్సెస్ సెమినార్ మన మా గురుజీ వచ్చారు. సో వారి యొక్క మాటలు విన్నటువంటి మన లీడర్స్ వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం. మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు ఒకరిద్దరు ఎంకరేజ్ చేసి మాట్లాడి. సయ్యద్ ఇబ్రహీం గారు అడ్మిట్ చేసుకోండి సార్. వాళ్ళ కనుక తేడా వచ్చిందంటే సో ఈలోపు అందరూ కూడా మీ టీమ్స్ అందరినీ తొందరగా ఇన్వైట్ చేసుకునే ప్రయత్నం చేయండి. 7:10 అవుతుంది. 5 minutesలో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. ఇబ్రహీం సార్ మళ్ళీ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు గుంటూరు సెమినార్ చాలా మంచిగా నడిచింది. మా మక్కకల్ టీం తరఫున మేము 5 పోయినాం సార్ మీటింగ్కి. మాతో పాటు రమేష్ చంద్ర సార్, భిక్షమ్ సార్, మేమంతా నల్గొండ నుంచి రైలు ఎప్పుడు కూడా గురుజీ మేమంతా వాస్తవం ఏంటంటే ఈరోజు జరిగినటువంటి సెమినార్లో చాలా నేర్చుకోవడం జరిగింది. సుబ్బయ్య సారు అసలు ఇప్పటి వరకు సుబ్బయ్య సార్ గారి మీటింగ్ నేను లేదు, ఫస్ట్ టైం విన్నాను. అసలు బిజినెస్ అంటే ఏంటి, కంపెనీ ప్రొఫైల్, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీంట్లో ప్రెస్టేజ్ బిజినెస్ చేస్తే ఎంత వస్తుంది, మనకు ఎలా ఎదుగుతాం అనేది చాలా క్లియర్గా చెప్పారు. సార్ చెప్పినటువంటి మాటలలో మేము చాలా కనెక్ట్ అయినాం సార్. సార్ ఏమన్నా అంటే యాక్చువల్గా ఇది యాక్టివ్ ఇన్కమ్ కాకుండా పాజిటివ్ ఇన్కమ్ ఉంది. ఇందులో చాలా రకాలుగా మనం కార్ ఫండ్ ఉంది, ప్రతిదీ హౌస్ కట్టుకోవచ్చు, కోరుకున్న ఇల్లు కట్టుకోవచ్చు, కోరుకున్న డ్రీమ్స్ చేసుకోవచ్చు అనే విధంగా చెప్పారు. చాలా కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పారు. ఈ రోజు నుంచి ఆ సార్ మాటలు చాలా చాలా క్లియర్గా అర్థం అనేది ఇప్పటి నుంచి ప్రెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలనేది ఒక నిరూపించాడు సార్. దానికి ఈరోజు చాలా మంది ఆ సార్ మాటలు కనెక్ట్ అయ్యారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. రామారావు సార్, అంజనా మేడం కూడా మాకు అక్కడ కలవడం జరిగింది, మీకు అడిగిన సార్ రాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా వారి యొక్క సలహాలు సూచనలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. సో వాళ్ళ అడుగుజాడలో మనం కూడా నడవాలి. ఖచ్చితంగా నడిచినప్పుడు మనకు కూడా సక్సెస్ వస్తుంది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా రాఘవయ్య సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. 3399 రాఘవయ్య సార్ అందుబాటులో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. భీమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు సార్ ఇప్పుడే ఢిల్లీలో ఉన్నాను. అయ్యేదో ఈరోజు మాట్లాడడానికి కాస్త అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ సార్. మన సౌత్ ఇండియా సూపర్ స్టార్ మహాగురుజీ గారు నేను చేరి 3 నెలల తర్వాత రెండోసారి కలవడం జరిగింది, మీటింగ్ వినడం జరిగింది. ఈ మీటింగ్ ద్వారా మనం నేర్చుకున్న సబ్జెక్ట్ మనకు తెలియకుండానే కొన్ని విషయాలు ప్రొడక్ట్స్ ద్వారా, ఈ డీప్ బిజినెస్ ద్వారా సింపుల్గా నేర్చుకునే అవకాశం మంచి ఆ సారు ఎలా చేస్తే మనకి ఇన్కమ్ వచ్చింది, మనకు తెలియకుండానే ఇన్కమ్ చాలా తీసుకోవచ్చు, ఎంత చేస్తే అంత మంచిది. నేను నేర్చుకునేది ఘోరంత అయితే నేర్చుకోవాల్సింది కొండంత అని ఎక్స్టెంట్గా చెప్పాను సార్. ఓకే సార్, ఈ అవకాశం థ్యాంక్ యూ సార్.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఖచ్చితంగా మనం నేర్చుకునేది చాలా ఉంటుంది. ఈరోజు మనం నేర్చుకునేది చాలా చాలా తక్కువ. సో ఎంత నేర్చుకుంటే మనం అంత ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి మీరు నేర్చుకున్నటువంటి ఆ మాటలో మాకు తెలిసింది. సో వండర్ఫుల్ సార్, మీరు కూడా త్వరలో ఒక మంచి సక్సెస్ తీసుకోవాలి. వాళ్ళ యొక్క అడుగుజాడలో మనందరం కూడా నడవాలి. సో వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, ఇంకా లైటింగ్ ఉండాలి. పో లైటింగ్ దగ్గర కూర్చోపో. ఓకే అండి, 7:15 అయింది. సో గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే అండి, మనం 3, ఈరోజు సెషన్ లో భాగంగా ప్రొడక్ట్ నాలెడ్జ్. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ లో ఈరోజు 3399 తరపున శ్రీశైలం సార్. సో చాలా తక్కువ టైంలోనే తను 4, ఒక లీడర్గా ఎదగాలని అతను చేసేటువంటి ప్రయత్నాలు చాలా చాలా తప్పులు పోయినాయి. నన్ను చాలా ఇన్స్పైర్ చేసినాయి. సో అతను ప్రతి దాంట్లో కూడా, ప్రతి విషయంలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ నేర్చుకోవాలనే తపన సో అతనిలో చాలా ఉంటుంది. సో అదేవిధంగా ఈరోజు సబ్జెక్ట్ చెప్పడానికి నేర్చుకొని తను ఈరోజు సబ్జెక్ట్ చెప్పడానికి మన ముందుకు రాబోతున్నాడు. సో ఒక్కసారి శ్రీశైలం సార్ని ఇన్వైట్ చేసుకుందాం మనందరం కూడా. సో 3399 శ్రీశైలం సార్, హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ ఈరోజు ఊబకాయం, సో దీని గురించి సెషన్ ఇస్తారు సార్. అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ ఉంది సార్. సార్ ఊబకాయం గురించి చెప్తున్నా. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఊబకాయం ఈ రోజుల్లో ఫస్ట్ మీ గురించి ఒక్క నిమిషం మీ గురించి చెప్పండి, ఓకేనా? తర్వాత స్టార్ట్ చేయండి. ఓకే. మై సెల్ఫ్ శ్రీశైలం సార్. నేను టైల్స్ వర్క్ చేస్తాను. నాకు ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన నర్మదా మేడం, రాము సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. ఇప్పుడు నేను ప్రజెంట్ 8% ఉన్నా సార్. నేను హెల్త్ ఇంకోటి మనీ కోసం వచ్చిన సార్. నాకు ఈ గోల్స్ అన్ని నెరవేర్చుకోవాలని చేస్తున్నా సార్ వేస్టేజ్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. కంటిన్యూ సార్. ఊబకాయం ఈ రోజుల్లో ఊబకాయం అనేది ఒక ప్రధానమైన ఆరోగ్య సమస్యగా మారింది. దీని కారణంగా శరీరంపై దీర్ఘకాలిక మరియు తీవ్ర ప్రభావాలు ఉంటాయి. అధిక శరీరం కొవ్వు కలిగిన వ్యక్తులను ఊబకాయాలుగా పిలుస్తారు. బాడీ మాస్ క్రియ ఎత్తు మీ 30 కంటే ఎక్కువగా ఉంటే అది ఊబకాయ వర్గంలోకి వస్తుంది. మరి ఊబకాయం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఏమున్నాయంటే అందులో నిద్ర పట్టకపోవడం, శాస్త్రక్రియ సమస్యలు, శరీరం సమస్యలు, గుండె సమస్యలు, అధిక రక్తపోటు, ఎముకల వ్యాధి. సార్ వాయిస్ క్లియరా సార్? సార్ క్లియర్, కంటిన్యూ. అయితే ఎముకల వ్యాధులు ఉంటాయి మనకి. అది మనం ఎక్కువ లావుగా ఉండడం వల్ల ఈ సమస్యలు అన్నీ ఉంటాయని. ఇవన్నీ ఎలా తీయాలంటే బరువు తగ్గించడం ముఖ్యమే. కానీ బరువుని నెమ్మదిగా మరియు ఆరోగ్యకరమైన మార్గంలో తగ్గించుకోవడం మరియు బరువు తగ్గుతూ సరైన ఫలితాలను పొందడం ముఖ్యం. మరి వెస్లిమ్ శ్రేణి ప్రత్యేకంగా బరువు నిర్వహణ కోసం మరియు మీకు తేలికంగా, ఆరోగ్యంగా మరియు ఎప్పటికంటే మెరుగ్గా అనిపించడంలో సహాయపడడానికి రూపొందించబడింది. మీ శరీర బరువును ఆరోగ్యకరమైన మార్గంలో నిర్వహించడానికి మరియు సమతుల పోషణ ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మార్గాన్ని అందిస్తుంది. మరి ఈ వెస్లిమ్ అనేది వెయిట్ తగ్గడానికి వెస్లిమ్ క్యాప్సూల్స్ ఉంటాయండి. వెస్లిమ్ క్యాప్సూల్స్, ఈ క్యాప్సూల్స్ 4 హెర్బల్స్ ప్రధాన కలయికం. ఇది పోషకాల విషయంలో రాజీ పడకుండా ఆకలిని తగ్గించి తగినన్ని పోషకాలను అందిస్తుంది. అంటే ప్రయోజనాలు, దీనివల్ల ఈ క్యాప్సూల్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయి మనకి. అంటే 1, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 2, శక్తి స్థాయిలను పెంచడంతో పాటు ఇది క్యాలరీలను కరిగించడం కూడా
సహాయపడుతుంది. 3 ఆకలిని సహజంగా తగ్గించి శక్తిని మరియు దృఢత్వాన్ని పెంచుతుంది. రోగ నిరోధకతను బలోపేతం చేస్తుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మరి ఈ క్యాప్సూల్స్ ఎలా వాడాలి? ఈ క్యాప్సూల్స్ ఉదయం పరిగడుపున రోజుకు ఒక క్యాప్సూల్ వాడాలండి. ఇది ఎంఆర్పి వచ్చేసి 1290, డిబి వచ్చి 1100, పివి వచ్చి 36 పివులు అండి. అలాగే వెస్లిమ్ షేక్ ఇది అధిక నాణ్యమైన ప్రోటీన్ మరియు ఫైబర్ల కలయిక. ఇది మీ పొట్ట నిండుగా ఉంచుతుంది మరియు జంక్ ఫుడ్ మొదలైనవన్నీ తినాలనే కోరికలను తగ్గిస్తుంది. ప్రయోజనాలు: ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది. శరీరంలో గ్లూకోజ్ శోషణింపజేస్తుంది. ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. 4 పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తగిన మొత్తంలో ప్రోటీన్ అందిస్తుంది. 6 ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి అవసరమైన విటమిన్లను మరియు మినరల్లను అందిస్తుంది. ఇది రోజుకు 2 సార్లు వాడచ్చండి. 200 మిల్లీలీటర్ పాలు కానీ వాటర్ కానీ 1 టీ స్పూన్ తీసుకోవాలండి. ఇది ఎంఆర్పి వచ్చేసి 1790, డిబి వచ్చేసి 1495, పీవీస్ వచ్చి 49 అండి. వెస్లిమ్ టీ అంటే మెటబాలిజం ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కార్బోనేటెడ్ మరియు ఇతర వెలిటేటెడ్ పానీయాలను ఆరోగ్యకరమైన ప్రయత్నమైన కొవ్వులను కరిగించడంలో సహాయపడుతుంది. 3 శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఇది రోజుకు 2 సార్లు వేడి నీటిలో 1 టీ స్పూన్ తీసుకోవాలండి. ఇది ఎంఆర్పి వచ్చేసి 795, డిబి వచ్చేసి 680, పివి వచ్చేసి 27 పివులు అండి. ఇంకోటి స్పెర్లినా గురించా? స్పెర్లినా అంటే ఏమిటి? స్పెర్లినా ఒక చిన్న నీటి మొక్క. ఎందుకంటే ఇది వసంత ఆకారపు నాచు. దీనికి స్పెర్లినా అనే పేరు కలదు. నేచురల్ 3.5 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ మైక్రో గ్రీన్ ఆల్గే రూపాన్ని ఇచ్చింది మరియు ఇది వాతావరణంలో వ్యాక్సిన్స్ ఉత్పత్తి పెరుగుతుంది. స్పెర్లినా అనేది ఒక భూమిపైన ఒక శక్తివంతమైన ఆహారం. 1974 వరల్డ్ ఫుడ్ కార్పొరేషన్ యునైటెడ్ నేషన్ వారు ప్రకటించినది. ఇది భవిష్యత్తులో ఉత్తమమైన ఆహారాన్ని అందిస్తుందని ప్రకటించింది. ఇది 1000 కేజీల పండ్లు లేదా కూరగాయల్లో ఉండే పోషకాలను 1 కేజీ స్పెర్లినాలో ఉంటాయి. ఆరోగ్యకరమైన వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించే అనేక ముఖ్యమైన పోషకాలతో స్పెర్లినా నిండి ఉంటుంది. ఇది క్యారెట్ కంటే స్పెర్లినాలో 25 రెట్లు ఎక్కువ బీటాకెరోటిన్ ఉంటుంది. పూర్తి ప్రోటీన్ స్పెర్లినా 55 నుంచి 75% వరకు ప్రోటీన్ మరియు 18 ఎసెన్షియల్ అమినో యాసిడ్లతో కూడి ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. అరుదైన ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలలో ఒకటైన గ్రామోలెనిక్ ఆమ్ల స్పెర్లినాలో ఉంటుంది. ఇందులో అవసరమైన విటమిన్లు, విటమిన్ బి, విటమిన్ సి మరియు విటమిన్ ఇ ఉన్నాయి. స్పెర్లినాలో పొటాషియం, కాల్షియం, కొమరిన్, రాగి, ఐరన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. పచ్చల కూరల కంటే స్పెర్లినాలో ఐరన్ 5 నుంచి 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. స్పెర్లినా ఎందుకు తీసుకోవాలి అనే దానికి 5 కారణాలు. మెరుగైన యాంటీ ఆక్సిడెంట్ పొటాషియంలను అందించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 2 చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. 3 శరీరాన్ని బలపరుస్తుంది. 4 శరీరం యొక్క జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శరీరాన్ని లోపల నుండి శుభ్రంగా ఉంచుతుంది. ఇది GHFA క్వశ్చన్ అండ్ హలాల్ 100% వెజిటేబుల్ అని ధృవీకరించబడింది. ఇది ఎలా వాడాలి? భోజనం తర్వాత రోజుకు 2 సార్లు 1 క్యాప్సూల్ తీసుకోవాలండి. థ్యాంక్ యూ సార్, నీ అవకాశం ఇచ్చినందుకు నాకు. థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. సో 8% లో ఉండి కూడా ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని దాని గురించి చాలా క్లారిటీగా వివరించినందుకు థ్యాంక్ యూ సార్. అదేవిధంగా వీటిలో ఇంకా బాగా నేర్చుకొని సో అందరికి ఆదర్శంగా ఉండాలి మీరు. సో మంచి లీడర్ ఎదగాలి.
కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫీడ్బ్యాక్ తర్వాత ఇస్తాం. థ్యాంక్ యూ సార్. అందరికి థ్యాంక్ యూ సార్. సూపర్, థ్యాంక్ యూ సార్. సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో విన్నాం కదా ఈరోజు శ్రీశైలం సార్ సో 8% లో ఉన్నారు, కానీ చూస్తే సబ్జెక్ట్ చెప్పడానికి ఎంత నీట్ గా క్లారిటీగా చెప్పారు. సో ఎలాంటి తడబాటు లేకుండా ఈరోజు తను అనుకున్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలి అని ఒక డిసైడ్ అయ్యి ఈరోజు సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనందరం కూడా ప్రతి ఒక్కటి నేర్చుకొని ఈరోజు ఆ యొక్క నేర్చుకున్న దాన్ని అందరికి పంచితే అందరికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ముందుకు రావాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మన జూమ్ లో ఏదైతే రోజు షెడ్యూల్ ప్రకారం సో కొత్త లీడర్స్ అదేవిధంగా సీనియర్స్ అందరూ కూడా ఈరోజు మనకి కొత్త విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో అవన్నీ నేర్చుకుంటా ఉన్నాం. సో వండర్ఫుల్ సెషన్ నడుస్తూ ఉంది రోజు కూడా. సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. శ్రీశైలం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫ్యూచర్ లో ఇంకా బాగా మీరు నేర్చుకొని సో మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే, ఇప్పుడు మనం ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి తెలుసుకుందాం. సో ఇందాక చెప్పారు సార్ నాగేంద్ర సార్. సో ఒక మంచి ఆరోగ్యం కావాలంటే ఒక మంచి ఔషధం ఏంటంటే సో మనందరికీ గాలి అనేది చాలా అవసరం. సో గాలి చూస్తే ఈరోజు పొల్యూషన్ అనేది ఏ విధంగా ఉందో మనం గమనిస్తూనే ఉన్నాం. సో నగరాల్లో అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అదే ఊర్లో అయితే కొంచెం తక్కువగా ఉంటుంది ఆ కాలుష్యం అనేది. సో ఏదేమైనా ఈరోజు గాలి కాలుష్యం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతా ఉన్నాయి. సో మరి అలాంటి అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడటానికి ఖచ్చితంగా మనం ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. సో ఎంతమందికి ఎయిర్ ప్యూరిఫైయర్, షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ మన కంపెనీ ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి ఎంతమందికి తెలుసు? ఎయిర్ ప్యూరిఫైయర్ ఉందని తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఎయిర్ ప్యూరిఫైయర్, షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్. సో మన కంపెనీలో ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ ఉందని ఎంతమందికి తెలుసు? సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సూపర్ అండి, చాలా మంది కూడా దాదాపు 73 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. సూపర్ అండి. సో దాదాపు చాలా మందికి ఐడియా ఉంది, ఇంకా కొంతమందికి సో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. సో ఎనీహౌ చాలా మందికి కూడా దీని గురించి తెలుసు, కానీ దానివల్ల ఉపయోగాలు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఉందని తెలుసు కానీ మరి అది ఎలా పనిచేస్తుంది, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. అందరూ కూడా హ్యాండ్ డౌన్ చేసుకోండి సెల్ఫ్గా. హ్యాండ్ రైజ్ చేసిన విధంగానే మీరు సెల్ఫ్గా హ్యాండ్ డౌన్ చేసుకోండి. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేసిరో వాళ్ళు సెల్ఫ్గా హ్యాండ్ డౌన్ చేసుకోండి. సూపర్. సో నా వాయిస్ క్లియర్ అని అర్థమైపోతుంది ఇక్కడే. సో మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు. సో అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎవరు కూడా లెఫ్ట్ గా వద్దండి. సో ఈ సెషన్ తర్వాత మనకి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి. సో న్యూ ప్రొడక్ట్స్ గురించి మన కంపెనీ న్యూ ప్రొడక్ట్స్ రీసెంట్ గా ఈ మంత్ లోనే లాంచ్ చేసింది. ఆ ప్రోడక్ట్ గురించి కూడా చెప్తాను. ఎవరు కూడా చివరి వరకు లెఫ్ట్ కావద్దు. సో గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్. సో ఇదండి. సో మనకి
ఇది ఎంఆర్పి వచ్చేసి మనకి 19,500 రూపాయలు ఉంటుంది. సో మరి డిపి వచ్చేసి మనకి 18,500 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా పీవీసీ కూడా దీనికి దాదాపు 616 పీవీలు వస్తాయి మనకి. ఓకే, సో ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి తెలుసుకుందాం. మరి తెలుసుకునే ముందు అసలు ఎయిర్ ప్యూరిఫైయర్ దేనికోసం వాడాలి, దాన్ని వాడాల్సిన అవసరం ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు గత 5-7 సంవత్సరాలు, అంటే ఇది దాదాపు ఒక 3 years బ్యాక్ తీసినట్టుంది. సో అంటే కొన్ని సంవత్సరాల క్రితం, అంటే దాదాపు గత సంవత్సరం గడిచిన ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అనేవి మనకి అకస్మాత్తుగా పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయినంటే ఈరోజు మన జీవనానికి మనుగడకి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి 3: గాలి, నీరు, ఆహారం. సో ఈ 3 అనేది మన యొక్క జీవన శైలిని మెరుగుపరుస్తూ ఉంటది. సో మరి అలాంటి జీవన శైలిలో భాగంగా ఎయిర్ అనేది, గాలి అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో మరి అలాంటి గాలి ఈరోజు ఎంత పొల్యూట్ అవుతుందో చూద్దాం. సో మరి ఈ పొల్యూట్ అయినప్పుడు మనకి వచ్చేటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏంటి అంటే శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా మనకి వస్తూ ఉంటాయి. సో మరి గత 10 సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే ఇలాంటి శ్వాస సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ అయిపోతున్నట్టు కొన్ని సర్వేల్లో మనం తెలుసుకున్నాం. సో దాదాపు చూస్తే భారతదేశంలోనే దాదాపు 32% ఈ సమస్యతో బాధపడుతున్నారనేటువంటి కొన్ని సర్వేల ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి అంత ఘోరంగా ఉన్నటువంటి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మనం ఖచ్చితంగా ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇక్కడ కొన్ని ప్రశ్నలు, మిమ్మల్ని మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు చూడండి ఒకసారి. శ్వాస సంబంధిత సమస్యలు కేవలం పెద్ద నగరాలకే పరిమితమా, లేదా శ్వాసకోశ వ్యాధులు ప్రతి ఇంట్లో మరియు చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇవి సాధారణంగా వస్తున్నాయి అనేది మనం గమనిస్తే ఖచ్చితంగా ఈరోజు సిటీల్లోనే కాదు, ఊర్లో ప్లస్ చిన్న చిన్న నగరాల్లో కూడా ఈ యొక్క సమస్యలు అనేవి పెరిగిపోతా ఉన్నాయి. మరి అంతగా ఈ యొక్క ఎయిర్ అనేది పొల్యూట్ అయిపోతా ఉంది కాబట్టి సో మరి దానివల్ల మనకి వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే సాధారణంగా చలి పుడుతూ ఉంటది, దగ్గు వస్తూ ఉంటది ఎక్కువగా. సో ఇలాంటి శ్వాస సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సో థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటది, ముఖ్యంగా అస్తమా. సో అస్తమా అనేది చాలా తీవ్రమైనటువంటి వ్యాధి ఇది. సో ఇలాంటి సమస్య అనేది ఈ యొక్క శ్వాస సంబంధించినటువంటి సమస్య వల్లే వస్తుంది. అదేవిధంగా అలర్జీ. సో మనకి ఎక్కువగా పొల్యూట్ అయినటువంటి ఎయిర్ పీల్చినప్పుడు మనకి అలర్జీ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది నాకు ఇంత ముందు ఉండేది. సో ప్రజెంట్ అనేది పూర్తిగా అది క్లారిఫై అయిందండి. సో ఎందుకంటే గత నేను వెస్టీజ్లోకి రాకముందు ఈ యొక్క సమస్య ద్వారా నేను కూడా బాధపడినవాడిని. సో ఏంటంటే జలుబు అనేది ఎక్కువ చేస్తూ ఉండేది. సో ఏదైనా పొల్యూట్ అయినటువంటి ఎయిర్ పీల్చినప్పుడు, ఏదైనా గాఢమైనటువంటి వాసనలు మనకి తగిలినప్పుడు ఈ యొక్క సమస్య అలర్జీ అనేది బాగా వస్తుండేది. సో విపరీతమైనటువంటి ఇబ్బంది పడేవాడిని. సో అలాంటి సమస్యలు ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ వల్లే ఈరోజు రావడం జరిగింది. సో మరి అలాంటి సమస్య నుంచి ఈరోజు నేను బయటపడడం జరిగింది. సో వెస్టీజ్లో ఉన్నటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లస్ కొన్ని రకాల సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఈరోజు ఈ యొక్క సమస్య నుంచి నేను పూర్తిగా కోలుకోవడం జరిగింది. సో అందుకే ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఇలాంటి సమస్య ఎవరికి రాకూడదని చెప్పేసి ఈరోజు ఈ సెషన్ తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ చూస్తే అస్తమా తర్వాత అలర్జీ, గొంతు నొప్పి, దగ్గు రావడం, చలి ఎక్కువగా ఉండటం. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క శ్వాస సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి. సో చూస్తే మనకి 2016 నుండి ఈ యొక్క శ్వాసకోశ వ్యాధులు నిరంతరం పెరుగుతూ ఉన్నాయండి. సో దాదాపుగా ఎక్కువ అవుతున్నాయి, రెట్టింపు అవుతా ఉన్నాయి. సో కారణం ఏంటంటే చూస్తే ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాహన పొల్యూషన్. సో వాహన పొల్యూషన్ ఎంతగా పెరిగిపోయిందంటే అంతగా పెరిగిపోయింది. ఎందుకంటే వాహనాలు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా
ఒక్కొక్క మనిషికి ఒక బైక్ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో దాదాపు ఎక్కువ మందికి కూడా కార్లు కానీ వెహికల్స్ అనేవి చూస్తే మనకి చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మరి వెహికల్ ఎక్కువైనప్పుడు దాని నుంచి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉందో, సో ఆ పొగ వల్ల ఈ యొక్క ఎయిర్ అనేది పొల్యూట్ అవుతా ఉంది. సో అదేవిధంగా నిర్మాణాలు, సో కొన్ని నిర్మాణాలు జరిగినప్పుడు ఎక్కువగా దాని నుంచి వచ్చేటువంటి దుమ్ము ఏదైతే ఉందో అది గాలి కలిసిపోయి ఆ యొక్క గాలి అనేది పొల్యూట్ అయిపోతా ఉంది, కలుషితం అయిపోతా ఉంది. సో ఇంకో విధంగా చూస్తే పారిశ్రామిక ప్రక్రియలు, సో కొన్ని రకాల పరిశ్రమలు నుంచి వచ్చేటువంటి ఎయిర్ అనేది కలుషితమైనటువంటి ఎయిర్ ఈ యొక్క గాలి ఈ యొక్క వాతావరణంలో కలవడం వల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతా ఉంది. మరి ఇంత పొల్యూట్ అయినటువంటి ఈ గాలిని మనం ఎలా ప్యూరిఫై చేసుకోవాలనేదే ఈరోజు టాపిక్. చూస్తే ఎయిర్ ప్యూరిఫైర్, చూస్తే మనకి ఎయిర్ ప్యూరిఫైర్ అంటే ఏంటి, మరి శ్వాస సమస్యల్ని తగ్గించడంలో ఇది ఎలా సహాయపడుతుంది అనేది తెలుసుకుందాం. చూడండి, గాలి నాణ్యత స్థలం నుండి ప్రదేశానికి మారుతూ ఉంటుంది, అవునా? సో ఎయిర్ అనేది ఒక చోట ఉండదు. సో ఒక చోట ఉంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి ఈ ఎయిర్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి సో పొల్యూషన్ అనేది కూడా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పోతూ ఉంటుంది. సో ముఖ్యంగా గమనిస్తే ఇల్లు మరియు కార్యాలయం, సో మనం చేస్తున్నటువంటి ఏదైతే కార్యాలయం ఉందో, ఆఫీస్ ఉందో, సో ఆఫీసులో ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ బంధించినటువంటి ఎయిర్ అనేది ఉంటుంది. సో ఇంట్లో కూడా మనం నివసించే ఇంట్లో కూడా ఎయిర్ అనేది బంధించినటువంటి ఎయిర్ ఉంటుంది. సో బయటికి ఎలాంటి వెంటిలేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో తద్వారా ఈ పొల్యూట్ అయినటువంటి ఎయిర్ ఏదైతే ఉందో గాలి బయటికి పోకుండా అక్కడక్కడే తిరగడం వల్ల ఈ యొక్క శ్వాస సమస్యలు అనేవి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. సో మరి అందుకే మనం పీల్చే గాలి సురక్షితంగా మరియు స్వచ్ఛంగా ఉండడం చాలా ముఖ్యం. మరి ఈ పొల్యూట్ అయినటువంటి గాలి ఇదే రూమ్ లో ఉంటే, లేకుంటే మనం పనిచేసే కార్యాలయాల్లో ఉంటే, మరి అక్కడే ఆ యొక్క పొల్యూట్ అయిన ఎయిర్ తిరుగుతూ ఉంటే మరి మనకి ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. మరి దాన్ని మనం ఎలా నిరోధించాలి, మరి దాని నుంచి మనం ఆ సమస్య నుంచి, ఆ యొక్క బ్యాడ్ ఎయిర్ నుంచి మనం ఎలా రక్షించుకోవాలనేదే మనం తెలుసుకోవాలి. సో మెరుగైన గాలిని పీల్చడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం. సో మంచి గాలి ఎప్పుడైతే మనం పీల్చుకుంటామో, స్వచ్ఛమైన గాలి ఎప్పుడైతే మనం పీల్చుకుంటూ ఉంటామో, సో అప్పుడు మన యొక్క ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక వ్యవస్థ అంటాం. సో ఈ రోగ నిరోధక వ్యవస్థ అనేది ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో, బలంగా ఉంటుందో, మనకి ఇలాంటి డిసీజెస్ ఏవైతే ఉందో, అస్తమా కానీ, దగ్గు కానీ, సో ఇంకా అలర్జీలు, సో ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ యొక్క పొల్యూట్ అయినటువంటి గాలి ఏదైతే ఉందో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో తద్వారా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ అయిపోతుంది. మరి ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి. అప్పుడు ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. మనకి ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. మరి మనం ఏం చేయాలంటే చూడండి, షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్. మరి దీని యొక్క ప్రయోజనాలు చూద్దాం. ఈ యొక్క షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ ఏ విధంగా పనిచేస్తుంది, మరి పొల్యూట్ అయిన ఎయిర్ అంటే కలుషితమైనటువంటి ఎయిర్ని ఎలా ఫిల్టర్ చేస్తుంది, దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన సిస్టమ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైర్ వల్ల ప్రయోజనం ఏంటంటే, శ్వాసకోశ వ్యవస్థ ఏదైతే ఉందో, ఊపిరితిత్తులు అంటాం కదా, సో మరి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో అది బలంగా ఉండాలని చెప్పినాం ఇందాకనే. సో బలంగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, మనకి ఈ అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. మరి అలాంటి ఊపిరితిత్తుల్ని స్ట్రాంగ్ చేయడానికి, ఆ యొక్క వ్యవస్థని బలంగా ఉంచడానికి ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైర్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా గాలిలో ఉన్నటువంటి మలినాలను తగ్గిస్తుంది. సో ఎప్పుడైతే గాలి పొల్యూట్ అవుతుందో, సో గాలిలో అనేక రకాల మలినాలు, బ్యాడ్ స్మెల్, చెడు వాసన అనేది ఉంటుంది. సో దాని ద్వారా ముఖ్యంగా ఈ పొల్యూట్ అయిన ఎయిర్ లో మనకు కంటికి కనిపించినటువంటి బ్యాక్టీరియా, వైరస్ కూడా ఉంటుంది. సో అవన్నీ కలిసి ఈరోజు మన శరీరంలో ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తా ఉంది. సో మరి అలాంటి ఎఫెక్ట్ నుంచి మనం బయటపడాలంటే
ఖచ్చితంగా ఈ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది మనం వినియోగించుకున్నట్లయితే సో ఆ గాలిలో ఉన్నటువంటి ఏదైతే బ్యాడ్ స్మెల్ కానీ మరి గాలిలో ఉన్నటువంటి చెడు మలినాలు కానీ తీసేసి ప్యూరిఫై చేసి ఈరోజు మంచి గాలిగా మనకి స్వచ్ఛమైన గాలిగా మనకి ఫిల్టర్ చేసి ఇస్తుంది ఈ యొక్క షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్. సో మరి షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ మిగతా వాటికంటే ఎందుకు మెరుగ్గా ఉంది, మరి దీంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి అనేది మనం చూస్తే ఇందులో మనకి ప్లాస్మా క్లస్టర్ అని ఒక టెక్నాలజీ ఉంటుంది. సో ఇది సహజంగా గాలిని పంపిణీ చేసి, అంటే ఈ టెక్నాలజీ ద్వారా ఈ యొక్క గాలిని అనేది ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు కానీ మన కంటికి కనపడినటువంటి మలినాలు కానీ ఇవన్నీ కూడా ఫిల్టర్ చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి బ్యాడ్ ఎయిర్లో ఏదైతే ఉందో ఆ బ్యాడ్ స్మెల్ని తీసేసి ఈ యొక్క ప్లాస్మా కస్తరు మనకి స్వచ్ఛమైన గాలిని మనకి అందిస్తుంది. తద్వారా మనకి ఈ యొక్క శ్వాసకోశ వ్యవస్థ ఏదైతే ఉందో అది బలపడుతుంది. మనకి ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా మనం బయటపడవచ్చు. మరి చూస్తే ఇక్కడ ఇది 20 డిగ్రీల గాలి ప్రవాహం మూల నుండి మూలకు గాలిని కదిలిస్తుంది. చూస్తే మనం ఒక రూమ్ లో మనం ఇది పెట్టుకున్నట్లయితే, లేకుంటే ఆఫీస్ కార్యాలయాల్లో కానీ అక్కడ మనం ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ మనం వినియోగించినట్లయితే 20 డిగ్రీస్ లో పనిచేస్తుంది ఇది. సో మూలల నుంచి ఈ యొక్క ఎయిర్ ని తీసుకొని మళ్ళా ఫిల్టర్ చేసి రిటర్న్ మంచి ఎయిర్ అనేది బయటికి తీసుకొస్తూ ఉంటుంది. సో మనం గమనిస్తూ ఉంటాం వాటర్ ప్యూరిఫైయర్ లో వాటర్ ని ఎలాగ మనం ప్యూరిఫై చేసి మంచి వాటర్ ఇస్తుందో వాటర్ ప్యూరిఫైయర్ సేమ్ అదే విధంగా ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఏదైతే బంధించినటువంటి రూమ్ లో ఈ యొక్క ఎయిర్ ని తీసుకొని పొల్యూట్ అయినటువంటి ఎయిర్ ని తీసుకొని స్వచ్ఛమైనటువంటి ఎయిర్ ని బయటికి పంపిస్తుంది. సో తద్వారా మనకి మంచి గాలి వస్తుంది. సో మనకు ఎలాంటి సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ప్లాస్మా కస్టర్ అనేది ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి టెక్నాలజీది. సో దీన్ని అనేక కంపెనీలు ధృవీకరించి సో ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 30 పైగా ల్యాబుల్లో దీన్ని టెస్టింగ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో వాటన్నిటిలో కూడా బెస్ట్ రిజల్ట్ ఇచ్చి ఈరోజు మనం ముందుకు రావడం జరిగింది వెస్టీజ్ ద్వారా. సో దీన్ని చూస్తే మనకి ఇది ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్ కాదండి. సో దాదాపు 100 సంవత్సరాలకు పైగా ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది మనకు అందుబాటులో ఉంది. సో దీని యొక్క హిస్టరీ అనేది దాదాపు 100 ఇయర్స్ ఉంది. అంత మంచి అనుభవం ఈరోజు 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ నడుస్తుందంటే మరి దీని యొక్క పనితనం ఎంత ఉందో మనం ఒకసారి గమనించాలి. సో షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ థాయిలాండ్ ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఈ యొక్క షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఈరోజు మన కంపెనీ ద్వారా మనకి అందరికీ అందుబాటులో ఉంది ఈరోజు షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది. సో చూస్తే షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది సరిగ్గా పనిచేస్తుంది అనేది ఎలా తెలుస్తుందంటే, కొన్ని రోజులు మనం దీన్ని వినియోగించినట్లయితే, అంటే దీని యొక్క రిజల్ట్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, ఇప్పుడు ఆన్ చేయగానే ఎమ్మడినే ఒక రోజులో అనేది కాకుండా మనకి సమస్యలు ఉన్న వాళ్ళకైతే ఆ సమస్యలు అనేవి చూస్తే మనకి ఒక వారం నుంచి 10 రోజుల్లో ఈ యొక్క ఎవరికైతే సమస్యలు ఉన్నాయో, శ్వాస సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక వారం నుంచి 10 రోజుల్లోనే ఒక మంచి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది. మనం ఆ యొక్క అనుభూతిని అనేది ఖచ్చితంగా తెలుసుకుంటాం. సో నాకు ఖచ్చితంగా ఆ యొక్క అనుభూతి అనేది రావడం జరిగింది. సో ఈరోజు నేను ఇంత ఫ్రీగా హ్యాపీగా మాట్లాడుతున్నా అంటే, ఈ యొక్క వర్షాకాలం కానీ చలికాలం కానీ మాట్లాడుతున్నా అంటే నేను ఖచ్చితంగా ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా మనకి వాసన మరియు ఇతర చికాకుల నుంచి తగ్గిస్తుంది. సో ఎప్పుడు కూడా మనం చేసే పని పరిస్థితుల్లో సో ఎయిర్ అనేది సరిగా లేకపోతే, ఒక మంచి ఎయిర్ అనేది లేకపోతే, ఒక పొల్యూట్ అయిన ఎయిర్ లో మనం ఉన్నట్లయితే అక్కడ మన మనసు అనేది చికాకుగా ఉంటుంది. సో మనకి ఏం చేయాలనేది మైండ్ అనేది సరిగా పనిచేయదు. సో చికాకుగా ఉంటుంది. ఆ వాసన మనం భరించలేకపోతూ ఉంటాం. సో మళ్ళీ అలాంటి ప్రదేశాల్లో మనం ఇది యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అనేది తొందరగా వస్తుందని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి దీర్ఘకాలిక వినియోగం అంటే ఎక్కువ రోజులు మనం దీన్ని యూజ్ చేసినట్లయితే సో ఊపిరితిత్తులటువంటి ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుస్తుంది.
సో అది మనకి దీన్ని యూజ్ చేయడం వల్ల ఈ యొక్క లైఫ్ టైం కొంచెం ఎక్కువ రోజులు యూజ్ చేయడం వల్ల మనకి దాని యొక్క ఫలితం అనేది మనకు తెలుస్తుంది. సో శ్వాస నాణ్యత అంటే మనం ఏదైనా డిసీజ్తో శ్వాస సంబంధించినటువంటి డిసీజ్తో మనం బాధపడుతూ ఉన్నట్లయితే సో ఇది వాడుకున్న తర్వాత మనకి ఆ సమస్య అనేది తగ్గినట్టుగా మనకి ఆ యొక్క ఫీలింగ్ అనేది ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో తర్వాత వచ్చేసి ఎప్పటికప్పుడు మరి ఈ యొక్క షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, దీని యొక్క ప్రయోజనాలు కొనసాగించుకోవడానికి మరి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అవి ఏంటి అంటే సో ఎప్పటికప్పుడు ఫిల్టర్ని మనం శుభ్రం చేస్తూ ఉండాలి. తర్వాత నెలకు ఒకసారి మనం హెపా ఫిల్టర్, సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ 3 పార్టులుగా ఈ యొక్క ఫిల్టర్ అనేది ఉంటుంది. చూడండి గమనించండి ఫోటోలో మీకు. సో ఫస్ట్ వచ్చేసి హెపా ఫిల్టర్ అంటే బ్యాక్ ఫస్ట్ ఫ్రంట్ అనేది ఒక జాలీలా ఉంది. సో మధ్యలోది ఇంకొక పార్ట్, తర్వాత దాని వెనక ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో బ్లాక్ మొత్తం ఉన్నటువంటి డార్క్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని హెపా ఫిల్టర్ అంటారు. మరి ఈ యొక్క హెపా ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఇది గాలిలో ఉన్నటువంటి ఏదైతే సూక్ష్మ కణాలు మన కంటికి కనిపించినటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో ఉన్నటువంటి మన కంటికి కనిపించని అంటే జీరో అంత చిన్న మలినాలు తొలగించడానికి ఈ యొక్క హెపా ఫిల్టర్ అనేది పనిచేస్తుంది. సో దాదాపు 99.97% దాన్ని పూర్తిగా తీసేస్తుంది. మన కంటికి కనిపించినటువంటి మైక్రోస్కోప్ తో చూస్తే కూడా 0.3 స్టేజ్లో ఉన్నటువంటి ఆ యొక్క మైక్రాన్ కూడా ఈ యొక్క హెపా ఫిల్టర్ అనేది తీసేస్తుంది. సో తద్వారా ఎయిర్ అనేది స్వచ్ఛంగా మనకు అందిస్తుంది. తర్వాత వచ్చేసి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే మీకు మధ్యలో సెంటర్లో లైట్ డార్క్ కలర్లో ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో అది మనకి డియోడైజరింగ్ ఫిల్టర్ అంటారు దీన్ని. ఇంకో పదంలో కార్బన్ పార్టికల్స్ అంటారు దీన్ని. సో ఇది చేసే పని ఏంటంటే సిగరెట్ మరియు పెంపుడు జంతువుల వాసనలను గ్రహిస్తాయి. అంటే సిగరెట్ వాసన ఉన్నట్లయితే అంటే ఆ పొగ ద్వారా మనకి ఒక బ్యాడ్ స్మెల్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో అలాంటి ప్రదేశంలో అంటే మనం ఎక్కువగా ఇంట్లో అయితే మనం ఇంట్లో కొంతమంది సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో మరి అలాంటప్పుడు స్మోక్ చేసిన తర్వాత కొన్ని గంటల వరకు కూడా ఆ స్మోక్ అనేది ఆ వాసన అనేది అట్లానే ఉంటుంది. సో అలాంటి వాసనని ఈ యొక్క కార్బన్ ఫిల్టర్ అనేది పూర్తిగా తీసేస్తుంది. అదేవిధంగా జంతువులు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువులు ఏవైతే ఉన్నాయో పిల్లి కానీ కుక్క కానీ సో ఇలాంటివి వాటి ద్వారా కొన్ని వాసనలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. సో అలాంటి వాసనల్ని ఈ యొక్క కార్బన్ ఫిల్టర్ అనేది పూర్తిగా తీసేసి మంచి గాలిని మనకి ఇస్తుంది. తర్వాత వచ్చేసి సో ఈ ఫ్రంట్ ఇందులో కనిపిస్తున్నటువంటి ఫ్రంట్ ఏదైతే పార్ట్ ఉందో జాలి, ఈ జాలిగా ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఇది మన కంటికి కనిపించే కొన్ని చిన్న రేణువుల్లాగా ఏదైతే మలినాలు ఉన్నాయో ఆ మలినాల్ని ఫస్టే అడ్డుకుంటుంది. సో అడ్డుకోవడం వల్ల ఈ యొక్క ఏదైతే గాలిని ఉన్నటువంటి చిన్న మనకు కనిపించే కొంచెం లైట్ గా దుమ్ము ధూళిలా కనిపించేటువంటి ఏదైతే ఉందో అది ఫస్టే ఈ యొక్క జాలి అనేది ఫస్ట్ ఫిల్టర్ ఏదైతే ఉందో అది ఫిల్టర్ చేసేస్తుంది. సో ఈ విధంగా 3 పార్ట్లు కూడా మనకి ఈ యొక్క గాలిని ప్యూరిఫై చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. మరి దీన్ని మనం ఈ హెపా ఫిల్టర్ ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎలా చేయాలంటే చూస్తే మనకి సూర్యకాంతిలో సో ఎండ టైంలో ఉన్నప్పుడు మనం 1 నుంచి 2 గంటల పాటు మనం ఆ యొక్క పార్ట్స్ అనేవి వస్తాయి దీనికి, ఈ 3 పార్ట్లు కూడా. సో మనం ఎండలో పెడితే దానిలో ఉన్నటువంటి ఏదైతే తేమ అని లేదా ఏదైనా డస్ట్ గిస్ట్ ఉంటే సూర్యకాంతి ద్వారా ఆ యొక్క తేమ అనేది ఎండిపోతుంది. సో తద్వారా మనకి మంచి లైఫ్ అనేది ఈ యొక్క ఫిల్టర్ అనేది రావడం జరుగుతుంది. సో రెండో దశ వచ్చేసి
ఫిల్టర్ ను ఎలా నిల్వ చేయాలి మరియు శుభ్రం చేయాలి, సో దాని గురించి మనకి అందులో మనకి ఇది దీంతో పాటుగా మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ కొన్నప్పుడు ఒక ఆపరేషన్ బుక్ ఒకటి ఉంటుంది, మాన్యువల్ బుక్ ఉంటుంది. సో దాంట్లో మనకి పూర్తి డీటెయిల్స్ ఉంటాయి, సో ఎలా శుభ్రం చేసుకోవాలనేది. తర్వాత మూడో దశ, గాలి ప్రవాహం తక్కువగా ఉంటే లేదా ఫిల్టర్ దుర్వాసన వస్తే ఫిల్టర్ మార్చుకోవాలి. సో ఫిల్టర్ మార్చుకోవడానికి మనకి ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ మీద మనకి ఒక సింబల్ ఉంటుంది. సో నెక్స్ట్ చూపిస్తాను. సో దీంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఎలా మనం ఆపరేట్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఫిల్టర్ ని సూర్యరశ్మి ద్వారా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. జాలిని కూడా మనం శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఎక్కువ లైఫ్ అనేది మనకి ఇస్తుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఎయిర్ ని ప్యూరిఫై చేసుకొని ఈ యొక్క శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇదండి. సో ఇంకొకటి పిక్ షేర్ చేస్తాను, దాన్ని ఆపరేట్ ఎలా చేయాలనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో ఈ స్క్రీన్ లో కనిపిస్తుంది మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ పై భాగంలో మనకి ఈ యొక్క సింబల్, ఈ యొక్క సిగ్నల్స్ ఉంటాయి, ఆపరేట్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. సో మనం ఎలా ఆపరేట్ చేసుకోవాలనేది కూడా పూర్తిగా ఈ యొక్క సిస్టమ్ లోనే ఉంటుంది. ఇక్కడ మనం టైం కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఉన్నటువంటి ఇది 4H 8H, ఇక్కడ మనకి సిగ్నల్స్ లైట్స్ ఉంటాయి. ఈ వైట్ కలర్ లో కనిపించే కూడా సిగ్నల్ లైట్ అండి ఇది. సో దీని కింద మనకి టైమర్ ఉంది, తర్వాత మోడ్ అని ఉంది, తర్వాత అలర్జీ ఉంది, తర్వాత ఆన్ ఆఫ్ బటన్ ఉంది. సో ఇవి ఫస్ట్ మనకి 4 hours 8 hours. సో మనం ఆన్ చేసుకొని నైట్ పడుకునేటప్పుడు కానీ లేదంటే ఆఫీస్లో ఇది ఉపయోగించినట్లయితే, సో దీన్ని 4 hours పెట్టుకొని మనం నిద్రపోయే ముందు మనం ఆన్ చేసుకొని ఒక 4 hour అనేది మనం సెట్ చేసుకొని పెట్టుకుంటే 4 hour తర్వాత ఆ యొక్క గాలిలో ఉన్నటువంటి ఏదైతే పొల్యూట్ ఉందో అది మొత్తం తీసేసి మనకి స్వచ్ఛమైన గాలి ఆ యొక్క రూమ్ లో ఉంటుంది కాబట్టి, సో 4 hour తర్వాత అది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. లేదు ఎక్కువ పొల్యూషన్ ఉంది అని అనుకుంటే 8 hours దాకా పెట్టుకోవచ్చు మనం. సో మనిషి ఎక్కువగా 8 hours ఎక్కువగా నిద్రపోతుంటారు కాబట్టి మరి 8 hours మనం పెట్టుకున్నట్లయితే 8 hours తర్వాత అది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సో తర్వాత ఉన్నటువంటి మోడ్ ఏదైతే ఉందో, మోడ్ సిస్టమ్ లో మనకి ఇక్కడ అర్ధ చంద్రాకారం ఉంది, తర్వాత ఫ్యాన్ సింబల్స్ ఉన్నాయి. ఫ్యాన్ సింబల్ ఇక్కడ 4 రెక్కలు ఉంటే ఇక్కడ తర్వాత 5 రెక్కలు ఉన్నాయి. సో 3 సింబల్ కనిపిస్తున్నాయి ఇక్కడ. మరి ఈ 3 సింబల్లో ఫస్ట్ సింబల్ అర్ధ చంద్రాకారం అనేది లైట్ గా ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ పనితనం అనేది లైట్ గా ఉంటుంది. స్లోగా అంటే ఎక్కువగా మనకి మనం ఉపయోగించేటువంటి ప్లేస్ లో పొల్యూషన్ అనేది తక్కువగా ఉంది అనుకున్నప్పుడు మనం ఈ యొక్క మోడ్ లో తక్కువ మోడ్ లో పెట్టుకుంటే మనకి ఆ యొక్క కరెంట్ కూడా పవర్ కూడా సేవ్ అవుతుంది. సో మనకి ఎక్కువ పొల్యూట్ లేనప్పుడు తక్కువ రేంజ్ అని పెట్టుకోవచ్చు. ఫ్యాన్ మనం ఎట్లా అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని స్టెప్స్ ఏదైతే ఉందో, సో అదే విధంగా మనకి దీన్ని యూజ్ చేసేటప్పుడు కూడా మనం ఎంత కావాలో ఎంత స్పీడ్ కావాలో కూడా అంత పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ అర్ధ చంద్రాకారం అనేది ఫస్ట్ స్టేజ్ అయితే, తర్వాత మిడిల్ లో ఉన్నటువంటి 4 రెక్కలు ఉంది అంటే ఇంకొంచెం స్పీడ్ అనేది పెరుగుతుంది. తర్వాత ఫైనల్ గా థర్డ్ సింబల్ ఏదైతే ఉందో, ఫ్యాన్ ఆకారం ఏదైతే ఉందో, ఈ మోడ్ లో మనం పెట్టుకున్నట్టయితే ఈ యొక్క పనితనం అనేది స్పీడ్ గా ఉంటుంది. తొందరగా ఈ యొక్క రూమ్ అనేది మనం ఏదైతే ఉపయోగించుకున్న ప్రదేశం ఏదైతే ఉందో తొందరగా ఫిల్టర్ చేసేస్తుంది. సో ఇది సింబల్, మోడ్ సింబల్. తర్వాత అలర్జీ. సో అలర్జీ అంటే కొన్ని రకాలైనటువంటి గాఢమైనటువంటి వాసనలు ఎప్పుడైతే ఉంటాయో మనం ఉన్న ప్రదేశంలో, సో అలర్జీగా అనిపిస్తుందని అంటే మనం అలర్జీ మోడ్ లో పెడితే అలర్జీని అనేది తీసేస్తుంది. అంటే గాఢమైనటువంటి వాసనలు తీసేస్తుంది తొందరగా. ఆ యొక్క మోడ్ ఉంది. తర్వాత ఇది రెడ్ మార్క్ లో ఉన్నటువంటిది ఆన్ ఆఫ్, మనం ఆన్ చేసుకోవచ్చు, తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రీప్లేస్ ఫిల్టర్ అంటే ఇక్కడ ఒక సింబల్ వైట్ డాట్ ఏదైతే ఉందో, సో ఇది వెలిగినప్పుడు మనకి ఫిల్టర్ అనేది మార్చుకునే అవకాశం ఉంది. సో నేను వాడుతున్నాను, కానీ ఇప్పటి వరకు అయితే ఇక్కడ సింబల్ అనేది ఏం రాలేదు, అంటే ఫిల్టర్ అనేది యాక్టివ్ లోనే ఉంది, మంచిగా పనిచేస్తుందని. సో ఎప్పుడైతే ఈ లైట్ వెలుగుతుందో అప్పుడు రీప్లేస్ ఫిల్టర్ సో అని ఉంది.
సో ఖచ్చితంగా అప్పుడు రీప్లేస్ చేసుకోవాలని చెప్పేసి ఆ సింబల్ ఉన్నట్టుంది. సో ఇదండి ఆపరేట్ సిస్టమ్. మనకు ఎంత టైం కావాలో పెట్టుకోవచ్చు, ఎంత స్పీడ్ కావాలో పెట్టుకోవచ్చు. సో అలర్జీగా ఏమైనా అనిపిస్తే ఎయిర్ అనేది మనం అలర్జీ మోడ్ లో పెడితే మనకు అలర్జీ అనేది అనిపించకుండా ఆ యొక్క సమస్యని క్లియర్ చేస్తుంది. సో ఆన్ ఆఫ్ బటన్ మొత్తం కూడా ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్ మొత్తం కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ లోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఆపరేట్ చేసుకోవచ్చు ఇది. సో ఇదండి ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇదండి ఫైనల్ గా మనకి ఇది 19,500 రూపాయలకు మనకి ఇది ఎంఆర్పి ఉంటే మనకి 18,500 రూపాయలకు వస్తుంది. ఎంఆర్పి 19,500 ఉంటే మనకి 18,500కి వస్తుంది. పీవీస్ కూడా మనకి దాదాపుగా 616 పీవీలు మనకి దీని ద్వారా వస్తాయి. సో ఇదండి. సో ఖచ్చితంగా ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళు వినియోగించుకోవచ్చు. ప్లస్ అదే విధంగా ఎవరైతే బంధించినటువంటి రూమ్స్ లో ఉన్నట్లయితే, అంటే ఎలాంటి వెంటిలేషన్ ప్రదేశాలు మీకు ఉన్నట్లయితే, అలాంటి వెంటిలేషన్ లేనటువంటి ప్రదేశాల్లో దీన్ని వినియోగించుకున్నట్లయితే మనకి ఈ శ్వాస సంబంధించినటువంటి సమస్యలు అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఆ యొక్క ప్రదేశంలో ఒక స్వచ్ఛమైనటువంటి గాలి మనం తీసుకురావాలంటే ఖచ్చితంగా ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఇదండి ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు. సో ఇంత మంచి అవకాశాన్ని నాకు పరిచయం చేసినటువంటి మై గ్రేట్ అప్లైనర్ నర్మదా మేడం, నాగేశ్వరరావు సార్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ ని పరిచయం చేసి మా ముందుండి నడిపిస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇంత గ్రేట్ ఆపర్చునిటీ, అదేవిధంగా ఇంత ప్లేస్ మనకి ఇచ్చి మనం ఏదైతే ఈరోజు జూమ్ లో ఉన్నటువంటి ఛాంపియన్ జూమ్ లో ఉన్నటువంటి మనం అందరం కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళాలి. ఈ ఉన్న స్థాయి ఇది కాదు, మన స్థాయి అనేది వేరే ఉందని చెప్పేసి మనకి ప్రతిరోజు గుర్తు చేస్తూ మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలనేటువంటి గొప్ప ఆలోచనతోటి, బలమైన సంకల్పంతో ఈరోజు మనకి ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గురువు మన అందరం కూడా రుణపడి ఉంటాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పిస్తున్నందుకు. సో థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఓకే అండి, జస్ట్ ఒక ప్రొడక్ట్ ఉంది, దాన్ని చెప్పేసి ఫీడ్బ్యాక్ వెళ్ళిపోదాం. సో అందరికి తెలిసిన ప్రోడక్ట్ ఇది, కాకపోతే ఇంకా మిగతా వాళ్ళకి తెలియని వాళ్ళకి ఫోన్ ఎవరైతే ఎక్కువ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు, ప్లస్ సిస్టంలో అడపదడప వచ్చే వాళ్ళు, వాళ్ళ కోసం కొన్ని న్యూ లాంచెస్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటి గురించి ఖచ్చితంగా మనం అందరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో ఆ లాంచ్ అయినటువంటి ప్రోడక్ట్ ఏదో ఒకసారి చూపిస్తాను. సో తెలిసిన వాళ్ళు ఉంటే మీరు టైప్ చేయొచ్చు చాట్ బాక్స్ లో. రీసెంట్ గా లాంచ్ అయినటువంటి బ్యూటీ కేర్ లో భాగంగా మనకి మిస్ట్రాల్ ఆఫ్ మిలాన్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ అయింది. సో తెలిసిన వాళ్ళు మీరు చాట్ బాక్స్ లో చాట్ చేయొచ్చు. చూసారండి, వస్తుంది కదా. సో అందరు కనిపిస్తుంది అనుకుంటాను. మిస్టర్ ఆఫ్ మిలాన్ సింధూర్. సో మ్యారీడ్ అయిన ప్రతి స్త్రీకి ఈ యొక్క అవసరం అనేది ఉంటుంది. సో వారికి ఈ యొక్క గొప్ప ప్రొడక్ట్, మంచి ప్రొడక్ట్, ప్రతి ఒక్కరు తీసుకోవాల్సినటువంటి ప్రొడక్ట్ సింధూర్ న్యూ లాంచ్. మొన్ననే జూలై 25th నాడు ఇది లాంచ్ చేయడం జరిగింది మన కంపెనీ. సో దీని గురించి మీ యొక్క అప్లైనర్స్ అడగండి, అడిగి దీని యొక్క పర్చేజ్ అనేది ఖచ్చితంగా చేసి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఇంకో ప్రోడక్ట్ కూడా మనకి తర్వాత రాబోతుంది. నెక్స్ట్ న్యూ ప్రోడక్ట్ ఉంది. సో ఇది కూడా మనకి నెక్స్ట్ 2వ తారీఖు, ఆగస్టు 2వ తారీఖు మనకి స్కిన్ ఫార్ములా 9 SF
ప్రొడక్ట్ ఏదైతే ఉందో సో దాంట్లో మనకి లాంచ్ చేయబోతున్నారు. మనకి 2వ తారీఖు ఆగస్టు 2వ తారీఖు లాంచ్ అవ్వబోతుంది కొత్త ప్రొడక్ట్. సో హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ సీరం, ఇది SPF 50 PA+++. సో సన్ నుంచి మనకి ఎలాంటి సమస్యలు రాకుండా సూర్యకిరణాల ద్వారా కొన్ని రకాల చర్మ సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. మరి అలాంటి సమస్యలు రాకుండా కొత్త ప్రోడక్ట్ అనేది మనకి లాంచ్ చేయబోతున్నారు 2వ తారీఖు. సో ప్రతి ఒక్కరు కూడా ఇది లాంచ్ చేసినాక తీసుకొని యూజ్ చేయాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. 7:59 అవుతుంది. సో థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశాన్ని నాకు ఈరోజు కల్పించినందుకు. అదేవిధంగా ఈరోజు శ్రీశైలం సార్ సో మంచి సబ్జెక్ట్ ఈరోజు ఇచ్చినందుకు, ఉపాయం మీద ఒక మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. సో వారికి కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సబ్జెక్ట్ నేర్చుకొని థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్ డైలాగ్ చేయండి. సూపర్, చాలా మంది ఫీడ్బ్యాక్ టైం. ముందుగా గురువు గారు పుల్లయ్య సార్ని ఇన్వైట్ చేసుకుందాం. గ్రేట్ లీడర్, మనందరికీ ఆదర్శం. సార్ మాటలు వింటా ఉంటే మనం ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అనేటువంటి గొప్ప నమ్మకం అనేది వస్తూ ఉంటుంది. ఆ నమ్మకమే మనల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తుంది. ఖచ్చితంగా అలాంటి వారి మాటలు ఖచ్చితంగా మనందరం కూడా డైలీ వినాలి. సో మరి ఈరోజు ఈ యొక్క గురువు గారిని ఇన్వైట్ చేసుకుందాం. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్ రామారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ ఉంది కదా? ఎస్ క్లియర్ ఉంది సార్. సార్ నా వాయిస్ క్లియర్ కదా? క్లియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను శ్రీశైలం యాదవ్ 3399. అసలు ఆ సార్ కి ఎట్లా చెప్పినా కానీ తక్కువ, ఎందుకంటే ఏడ మీటింగ్ ఉంటే ఆడికొస్తాడు, ఎక్కడ మీటింగ్ వచ్చినా కంపల్సరీ అటెండ్ అవుతాడు. తర్వాత ఈ రోజు ఉపకాయం మీద మంచి సబ్జెక్ట్ తెలుసుకొని చాలా నీట్ గా క్లీన్ గా నిదానంగా చాలా మంచిగా చెప్పిన శ్రీశైలం సార్. ఇంకా మంచి 8% కూడా చాలా బాగా చెప్పినాం. దాని మీద ఇంకా మీరు ఇంకా నేర్చుకొని ఇంకా గొప్పగా చెప్పాలని కోరుకుంటున్నాను. మీరు ఏంటంటే ఆల్రెడీ అన్నాన్ని అన్ని మెతుకులు గుట్ల మనం ఎట్లా చూడము, ఒక్క మెతుకు పట్టి చూసినట్టుగా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ సక్సెస్ అనేది కంపల్సరీ రాబోతుంది మీకు. అట్లా మీ మాటల్లో తెలిసిపోతుంది. కష్టపడండి. అదేవిధంగా మీరు చెప్పిన ఈ రోజు రామారావు స్వామి మీరు చెప్పిన ఎయిర్ ప్యూరిఫైర్ నిజంగా రియల్ వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇవ్వాలా. ఎందుకంటే ఎయిర్ ప్యూరిఫైర్ ఉందని కొత్త వాళ్ళకు కొంతమంది తెలియదు, పాత వాళ్ళకు దాని గురించి అసలే తెలియదు. అంటే సబ్జెక్టే తెలియదు, ఉంది ఎయిర్ ప్యూరిఫైర్, కానీ అది ఎట్లా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, ఎన్ని ఫిల్టర్లు ఉంటాయి, ఎట్లా క్లీన్ చేసుకోవాలి, దాని తర్వాత దాని వల్ల ఏమేమి లాభాలు ఉంటాయి. సిగరెట్ పొగని జంతువులకి వచ్చే వాసన కూడా స్మెల్ చేస్తున్న సంగతి నాకు తెలియదు సార్, నిజంగా చెప్తున్నా. సో ఇంత మంచి ఎందుకు ఫోకస్ చేయాలి దాని మీద. సో ఇంత మంచి సబ్జెక్ట్ ప్రొడక్ట్ గురించి ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి ఇంత బాగా చెప్పినందుకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ కూడా. సో సిటీలో మెయిన్ ఇంపార్టెంట్ హైదరాబాద్ లో ఈ రోజు పొల్యూషన్ చాలా డెవలప్మెంట్ అయిందండి, పెరిగింది, ఎక్కువ పొల్యూషన్ పెరిగింది. అది కంపల్సరీ వాడాలి. ఎందుకంటే మన బండి మీద పోయినప్పుడు ఒక గంట సేపు జస్ట్ డేలో ఒక హాఫ్ డే జర్నీ చేస్తే బండి మీద ముక్కలు మొత్తం కార్బన్ పేరకపోతుంది హెల్మెట్ పెట్టకపోతే. అంత చండాలంగా ఇప్పుడు హైదరాబాద్ లో పొల్యూషన్ పెరిగిపోయింది. బట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ శ్వాసకోశ అంటే మన ఊపిరితిత్తులకు వచ్చే సమస్యలకు వెళ్ళి బయట పడాలంటే మన ఎయిర్ ప్యూరిఫైయర్ చాలా బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ మా టీమ్ లో ఒక డైరెక్టర్ సార్ నరసింహ గారు అని ఆయన వెతుకున్నాడు, అది చాలా ఫ్రీగా ఉందని చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు దాన్ని వాడుకుంటారని కోరుకుంటున్నాను. అటువంటి కొంత సమస్యలు ఉన్న వాళ్ళకు దాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను, ఇవ్వాలని రికమెండేషన్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పినందుకు థ్యాంక్ యూ రామారావు సార్. నిజంగా మీకు ఏ విధంగా చెప్పినా తక్కువ, ఇంత బిజీగా ఉంటే కూడా ఇంత నాలెడ్జ్ డెవలప్మెంట్ చేసుకొని మాకు అందరికి ఇస్తున్నందుకు చాలా చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్, చాలా బాగుంది. అయితే ఇక్కడ ఏంటంటే జరిగేది, మీరు చేస్తున్న పని కొంతమంది మేము చేయట్లేదు సార్, ఇది వాస్తవం చెప్తున్నాను. ఇది ఎవరు ఏమనుకున్నా సరే
వాస్తవం ఏంటంటే మీరు అన్ని విధాలుగా అంటే ఒక ఈ సబ్జెక్ట్ మీద ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ మీద ఫోకస్ పెట్టారు. ఈ బిజినెస్ మీద మీరు ఫోకస్ పెట్టారు. దాని తర్వాత దీన్ని కాపీ పేస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇంకా బాగా చేస్తుంది ఏంటంటే